పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి, గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, ఆందేశ్రీ, జయరాజ్, నందిని సిద్ధారెడ్డి, ప్రొఫెసర్ ఖాసిన్ తో పాటు పలువురు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో అట్లా అనుకుంటే హింసను ఏం సపోర్ట్ చేయడాయన. ఏ వైపు నుంచి హింస ఉన్నా రాజ్య హింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు. అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకు ఎట్లా ప్రేరేపించబడతారు, ఎట్లా హింసలోకి వస్తారు, హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది. నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కనుక్కుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం. అది గద్దెరన్నతో పాటుగా కర్ణాటి లక్ష్మణర్సయ్య గారు, నాజర్ గారు, మాభవం నుంచి, ముందర నుంచి, అప్పటి నుంచి, రక్తకన్నీరు నుంచి, ఎర్రమల్లెల నుంచి, టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారాల్సిన నుంచి నడుస్తున్న దానికి హైలైట్ గా వచ్చి మధ్యలో ముగినారు. కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నారాయణమూర్తి గారు ఈ సినిమాను ప్రజలు ఆదరించారు. నమస్కారం. ఆలోచించిన ఒక ఆలోచన పరుడు ఇవాళ ఈ సినిమాలో ఆ విషయాన్ని పెట్టాడు. అందుకే ఆ సినిమాని ఈ సమాజం అంతా చూస్తే, కనీసం ఈ రూపంలోనైనా సమాజానికి అంత తెలిస్తే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగితే అప్పుడైనా ప్రభుత్వం ఇవ్వగలుగుతుందేమో చూడాలి. కనీసం ఉస్మానియా యూనివర్సిటీకి, ఆర్ట్స్ కాలేజీకే 7 కోట్ల డబ్బులు రావాలి, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి 75 కోట్ల డబ్బులు రావాలి. ఇది పరిస్థితి. ఆ దృశ్యాన్ని అంతా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు పెద్దలు. తప్పనిసరిగా ఈ సినిమాని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఈ సినిమాను చూడాలి. నారాయణమూర్తి గారిని మనం ఆదరించాలి, వారిని గట్టిగా నిలబెట్టాలి. మేము ఉన్నాం సార్ మీ వెనక, మీరు ఇలాంటి సినిమాలు తీయండి అనే ఒక బలాన్ని మనం ఇవ్వాలని కోరుకుంటూ మనం నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి. ఇది నారాయణమూర్తి గారిని కాపాడుకోవడం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి మనిషిగా కాపాడుకోవడం కాదు. నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి అని మనం అనుకున్నామంటే మంచి వ్యవస్థని కాపాడుకోవాలని దాని అర్థం, మంచి మనుషుల్ని కాపాడుకోవాలని దాని అర్థం. నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి, నారాయణమూర్తి సినిమాని ఆదరించాలని చెప్పినందుకు ఈ సభని నిజం చెప్పాలంటే ఈవేళ నేను ఈ మీటింగ్ పెట్టింది కేవలం కాశీం గారి వల్లే. కాశీం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి, బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం, మీ సినిమాను మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలామంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాశీం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు అద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించాల్సిందిగా అద్దంకి దయాకర్ గారిని కోరారండి. థ్యాంక్స్ అ లాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చెయ్యండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 9 టీవీ న్యూస్లో బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండంగా ఫైట్ ఇస్తున్నాడు. ఆయన సెల్యూట్.